వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర ఫోకస్ పెడుతున్నారు. అది కూడా 2027 జూలై నెలలో వైసీపీ వైఎస్ఆర్ జయంతి నాడు సుదీర్ఘమైన పాదయాత్ర మొదలు పెట్టాలని జగన్ చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ఆయన ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి 2024లో వైసీపీ ఓటమి పాలయ్యాక అడపాదడపా జగన్ జనంలోకి వచ్చారు. అసెంబ్లీ ఆయన వెళ్లడం మానుకున్నారు. తన ఎమ్మెల్యేలతో కూడా పంపించడం లేదు. జిల్లాల పర్యటనలు అన్నారు. అవి కూడా ప్రచారంలోనే ఉండిపోయాయి. ఇక కళ్ళు మూసుకుంటే ఎంతసేపు ఓ ఏడాదిలో పాదయాత్ర మొదలవుతుందని జగన్ చెబుతూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర ఈసారి సుదీర్ఘంగా సాగనుంది. ఏకంగా 5,000 కిలోమీటర్ల దాకా పాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఈసారి కీలకమైన పంచాయతీల గుండా పాదయాత్ర సాగుతుందని అంటున్నారు. దాంతో జగన్ అయితే ఫుల్ బిజీగా ఉంటారు అని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీ మీద ఆయన దృష్టిని పూర్తిగా పెట్టగలరా అన్నది ఒక చర్చగా ఉంది. పాదయాత్రతోనే అధికారం దక్కుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. కానీ అధికారం దక్కాలంటే పాదయాత్ర ఒక్కటే సరిపోతుందా అన్నదే పెద్ద ప్రశ్న.